హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ గురించి పార్ట్ 1లో అసలు రోడ్ అంటే ఏంటి, రోడ్స్ని ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు, అండ్ లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకొని రోడ్స్ని ఎలా క్లాసిఫై చేశారు అనేది ఆల్రెడీ చూసాం కదా. మీకు ఆ వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం మెటీరియల్ అండ్ అలాగే ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసుకుని రోడ్స్ని ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం. బేస్డ్ ఆన్ మెటీరియల్, రోడ్స్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ 5 టైప్స్. అంటే మెటీరియల్ని బేస్ చేసుకొని రోడ్స్ని 5 టైప్స్గా క్లాసిఫై చేసాం. ఫస్ట్ వన్ ఎర్థెన్ రోడ్, సెకండ్ వన్ గ్రావెల్ రోడ్, థర్డ్ వన్ వాటర్ బౌండ్ మెక్డమ్ రోడ్, ఫోర్త్ వన్ బిటుమినస్ రోడ్, అండ్ ఫిఫ్త్ వన్ సిమెంట్ కాంక్రీట్ రోడ్. 1 by 1 ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్థెన్ రోడ్. సో ఎర్థెన్ రోడ్ అంటే ఏంటి అంటే, మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఇప్పటికే. మట్టి రోడ్, ఎర్థెన్ రోడ్ అంటే నథింగ్ బట్ మట్టి రోడ్ అనమాట. ఇవి ఎక్కువగా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు, విలేజెస్లో, స్ట్రీట్స్లో అబ్జర్వ్ చేస్తారు. విలేజెస్లో ఎక్కువగా ఈ మట్టి రోడ్లు అనేవి ఉంటాయి. అక్కడ మనం ఏమీ రోడ్ ప్లాట్ఫామ్ ఏమీ కన్స్ట్రక్ట్ చేయం, జస్ట్ లైక్ అక్కడ. మరి ఇది రోడ్ ఎలా అయింది మేడం అంటే, అక్కడ ఏమైనా చెట్లు అవన్నీ ఉంటే అవన్నీ కొట్టేసి ఒక పాత్ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా. సో అందుకని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్థెన్ రోడ్. ఈ ఎర్థెన్ రోడ్ ఏంటి అంటే, జనరల్గా సాయిల్తో కానీ అండ్ క్లేతో కానీ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం ఈ ఎర్థెన్ రోడ్ని. నెక్స్ట్ కమింగ్ టు గ్రావెల్ రోడ్స్. ఈ మెటీరియల్ బేస్డ్ క్లాసిఫికేషన్ కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది. సో ఇక్కడ మీరు నేమ్లో మీకు తెలుస్తుంది, ఎర్థెన్ రోడ్ అంటే సాయిల్తో ఉన్న రోడ్, గ్రావెల్ రోడ్ అంటే మరి గ్రావెల్తో కన్స్ట్రక్ట్ చేసే రోడ్. ఏ గ్రావెల్ రోడ్ ఈజ్ అన్ అన్పేవ్డ్ రోడ్ విత్ ఎ సర్ఫేస్ మేడ్ ఆఫ్ గ్రావెల్, శాండ్, పెబల్స్ ఆర్ క్రష్డ్ స్టోన్. సో గ్రావెల్తో కానీ, శాండ్తో కానీ, పెబల్స్తో కానీ, క్రష్డ్ స్టోన్తో కానీ మనం రోడ్ అనేది లే చేసామంటే, అంటే సర్ఫేస్ మీద ఇవి లే చేసామంటే ఈ మెటీరియల్ని గ్రావెల్ రోడ్స్ అంటాం. గ్రావెల్ రోడ్స్ ఆర్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఇన్ లెస్ డెవలప్డ్ కంట్రీస్. రూరల్ ఏరియాస్లో అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా మనం ఈ గ్రావెల్ రోడ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇమేజ్లో చూసారంటే మీకు ఇక్కడ స్టోన్స్, గ్రావెల్ అనేది కనిపిస్తుంది, రైట్. సో వీటినే గ్రావెల్ రోడ్ అంటాము. అండ్ గ్రావెల్ రోడ్ అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ రోడ్, దట్ ఈస్ వాటర్ బౌండ్ మెక్డమ్ రోడ్స్, కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే గ్రావెల్ రోడ్లో కూడా మనం క్రష్డ్ స్టోన్ వాడతాం, వాటర్ బౌండ్ మెక్డమ్లో కూడా మనం క్రస్టెడ్ స్టోన్ వాడతాం. బట్ డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. వాటర్ బౌండ్ మెక్డమ్ రోడ్స్. సో వాటర్ బౌండ్ మెక్డమ్ రోడ్స్ ఆర్ రోడ్స్ built using layers of crushed stone and water to create a strong, durable surface. Water-bound macadam roads are known for their ability to withstand heavy traffic and are often used on low traffic roads. So water-bound macadam roads ante enti ante, దీస్ ఆర్ ద రోడ్స్ బిల్ట్ యూజింగ్ లేయర్స్ ఆఫ్ క్రష్డ్ స్టోన్. సో క్రష్డ్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని వాటర్తో మిక్స్ చేసి బాండింగ్ కోసం సమ్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ లేయర్ అనేది లే చేస్తాం. ఓకే, టాప్ సర్ఫేస్ అనేది మనం క్రష్డ్ స్టోన్ అండ్ వాటర్ అండ్ సమ్ బైండర్స్ని యూజ్ చేసి మనం లే చేస్తాం. ఎందుకు అంటే స్టోన్కి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి. మనం ప్రీవియస్గా చూసినట్లయితే గ్రావెల్ రోడ్లో ఇక్కడ మనం ఏమీ వాటర్ కానీ బైండర్స్ కానీ ఏం వాడట్లేదు. ఎందుకు, జస్ట్ అలా లే చేసి జస్ట్ అలా కాంపాక్ట్ చేసి వదిలేస్తున్నాం. అప్పుడు మనకి స్టోన్కి మధ్య బాండింగ్ ఉంటుందా అంటే బాండింగ్ ఉండదు. బాండింగ్ ఉండకపోవడం వల్ల ఏంటి, లోడ్ అనేది పడినప్పుడు ఆ రాళ్ళు అనేది పక్కకి వెళ్ళిపోతాయి అండ్ అలాగే రోడ్ అనేది త్వరగా డిఫామ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే అవి ఒక స్టోన్కి ఇంకో స్టోన్కి మధ్య బాండింగ్ ఉంటుంది. సో బాండింగ్ ఉండడం వల్ల లోడ్ పడినా కానీ అవి త్వరగా డిఫామ్ అవ్వవు. సో లో ట్రాఫిక్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఈ రోడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్యూమినస్ రోడ్స్. ఈ బిట్యూమినస్ రోడ్స్ అయితే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అండ్ మెనీ నేషనల్ హైవేస్ కూడా, స్టేట్ హైవేస్ కానీ, ఇంకా మన డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ, చాలా రోడ్స్ మనకి బిట్యూమినస్తోనే కన్స్ట్రక్ట్ చేసి ఉంటాము. మనందరికీ తెలుసు బిట్యూమినస్ రోడ్ టాప్ సర్ఫేస్లో కనుక మనం బిట్యూమిన్ లే చేస్తే కనుక, బిట్యూమిన్ విత్ అగ్రిగేట్ లే చేస్తే కనుక దాన్ని బిట్యూమినస్ రోడ్స్ అంటాము. బిట్యూమినస్ రోడ్స్ ఆల్సో నోన్ యాజ్ asphalt రోడ్స్ ఆర్ roads made from bitumen, a sticky black liquid that comes from petroleum. Bitumen is used as a binding agent to hold together aggregates like sand, gravel or crushed stone. So ఈ bituminous roads అంటే ఏంటి అంటే, శాండ్ని, గ్రావెల్ ఆర్ క్రష్డ్ స్టోన్ వీటిలో ఏదైనా కానీ మనం తీసుకుంటే వాటిని
టుగెదర్ అంటే వాటిని ఒకదానికొకటి అంటుకొని ఉండేలాగా మనం యూజ్ చేసే ఒక బైండరే బిట్యుమెన్. ఈ బిట్యుమెన్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి పెట్రోలియం నుంచి వస్తుంది. సో ఈ పెట్రోలియం నుంచి బిట్యుమెన్ ఎక్స్ట్రాక్ట్ చేసి సో ఈ శాండ్ కానీ గ్రావెల్ కానీ క్రష్ స్టోన్ కానీ మనం యాడ్ చేసి ఈ టాప్ సర్ఫేస్ అనేది లే చేస్తాం. దాన్నే మనం బిట్యుమినస్ రోడ్ అంటాం. సో దీన్నే ఫ్లెక్సిబుల్ పేమెంట్ అని కూడా అంటాం. సో వీ ఆల్ అవేర్ దట్. నెక్స్ట్ కమింగ్ టు సిమెంట్ కాంక్రీట్ రోడ్. సో సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ కూడా మనం చాలా చోట్ల చూస్తాం. లైక్ ఇవి లోకల్ స్ట్రీట్స్, కలెక్టర్ స్ట్రీట్స్ అండ్ చాలా హైవేస్లో కూడా మనం ఈ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ అనేవి చూస్తూ ఉంటాము. సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ హైవే సర్ఫేస్ మేడ్ బై blending Portland cement, sand, coarse aggregate and water to form a mixture that is poured and compacted to create a durable అండ్ లాంగ్ లాస్టింగ్ సర్ఫేస్. సో కాంక్రీట్ ఎలా తయారు చేస్తాం మనందరికి తెలుసు కదా, సిమెంట్, శాండ్, అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ అండ్ అలాగే వాటర్ ఇవన్నీ మిక్స్ చేస్తే మనకు వచ్చేదే కాంక్రీట్. సో ఈ కాంక్రీట్ని మనం టాప్ సర్ఫేస్లో లే చేసామనుకోండి, అదే కాంక్రీట్ రోడ్. ఓకే, ఇట్ ఈస్ డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం ఉంటుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్ సర్ఫేస్ అనమాట. అంటే మిగతా రోడ్స్ మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన మిగతా రోడ్స్ బేస్ చేసుకుంటే ఇది ఎక్కువ డ్యూరబుల్ అనమాట సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ అనేవి. సో ఈ 5 టైప్స్ మెటీరియల్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏమేమి చెప్పుకున్నాం. ఎత్తన్ రోడ్స్ అంటే మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్స్, గ్రావెల్ని మనం జస్ట్ అలా లే చేస్తే గ్రావెల్ కానీ శాండ్ కానీ పెబుల్ కానీ క్రష్ స్టోన్ కానీ గ్రావెల్ రోడ్స్. వాటర్ బౌండ్ మెకడమ్ రోడ్స్. వాటర్ బౌండ్ మెకడమ్ రోడ్స్ అంటే ఈ క్రషర్ స్టోన్ని వాటర్లో మిక్స్ చేసి ఓకే మనం లే చేస్తామన్నమాట టాప్ సర్ఫేస్లో. నెక్స్ట్ బిట్యుమినస్ రోడ్. బిట్యుమిన్ యూజ్ చేసి టాప్ సర్ఫేస్ అనేది వేస్తాము. అండ్ నెక్స్ట్ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్. కాంక్రీట్ని మనం టాప్ సర్ఫేస్లో లే చేస్తే సిమెంట్ కాంక్రీట్ రోడ్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి, ట్రాఫిక్ వాల్యూమ్ బేస్డ్ క్లాసిఫికేషన్. సో ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసుకొని రోడ్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ హై వాల్యూమ్ రోడ్స్, సెకండ్ వన్ లో వాల్యూమ్ రోడ్స్. సో హై వాల్యూమ్ రోడ్స్ అంటే మనకి నేమ్లోనే తెలిసిపోతుంది. మీరు ఏ క్లాసిఫికేషన్ చూసినా మనకి నేమ్లోనే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఎవ్రీ క్లాసిఫికేషన్, అది నాన్ లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకున్నదైనా, మెటీరియల్ని బేస్ చేసుకున్నదైనా, లేదా ఇప్పుడు హై వాల్యూమ్ని బేస్ చేసుకున్నదైనా కానీ నేమ్లోనే తెలుస్తుంది. హై వాల్యూమ్ రోడ్స్ అంటే దీస్ ఆర్ ద రోడ్స్ విత్ హై లెవెల్స్ ఆఫ్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ కనుక ఆ రోడ్ మీద ఎక్కువగా ఉంటే వాటిని హై వాల్యూమ్ రోడ్ అంటారు. The number of vehicles that pass a point on a road within a specific time period, this can be measured in minutes, hours or days. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది, ఆ రోడ్ మీద చాలా ఎక్కువగా ఉంది. సో హై వాల్యూమ్ రోడ్స్ అంటే ఒక రోడ్ మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉందనుకోండి, వాటిని హై వాల్యూమ్ రోడ్స్ అంటారు. అగైన్ లో వాల్యూమ్ రోడ్స్ అంటే ఇమేజ్లో చూసినా మీకు అర్థమవుతుంది, నేమ్ చూసినా అర్థమవుతుంది, ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లో వాల్యూమ్ రోడ్స్ ఆర్ రోడ్స్ విత్ లో లెవెల్స్ ఆఫ్ ట్రాఫిక్. ఇక్కడ ఎడిట్ చేయాలి యాక్చువల్లీ, ఇక్కడ హై వాల్యూమ్ డెఫినేషన్ వచ్చింది. రోడ్స్ విత్ లెస్ దాన్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాసింగ్ త్రూ పర్ డే, యూజువల్లీ అరౌండ్ 200 to 300. అంటే ఒక రోడ్ మీద ఏదైనా రోడ్ మీద వెహికల్స్ అనేవి ఒక రోజుకి 200 నుంచి 300 వెహికల్స్ పాస్ అయ్యామనుకోండి, వాటిని లో వాల్యూమ్ రోడ్స్ అంటారు. ఇంకా ఎక్కువ పాస్ అయితే వాటిని హై వాల్యూమ్ రోడ్స్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్లో మనం మొత్తం 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసాం. లొకేషన్ అండ్ ఫంక్షన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వీడియోలో చూసాం, ఫస్ట్ పార్ట్లో. అండ్ మెటీరియల్ని ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసుకొని సెకండ్ పార్ట్లో చూసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.